హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మన రామస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. శనివారం అయితే నాకైతే గుడికి వచ్చే అలవాటు ఉంది. ఈ మధ్య కొద్ది రోజుల నుంచి బ్రేక్ అయితే పడిపోయింది. మళ్ళీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. ప్రతి వారం నేనైతే కంపల్సరీ అయితే గుడికి అయితే వస్తాను. చూడండి, చుట్టుపక్కల రేపు 6వ తారీఖు నుంచి ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి. మన రామస్వామి కళ్యాణోత్సవం అంటే నెల రోజుల నుంచి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. మన ఒంటిమిట్ట రామయ్య అంటే మాత్రం ఉండాలి కదా. గుడి ఎంట్రన్స్ లో ఇలా కుళాయి అయితే ఉంటుంది. బయట కాలు చేతులు కడుక్కొని అయితే గుడి లోపలికి అయితే వెళ్ళాలి అందరూ, ప్రతి ఒక్కరు కూడా. మరి గుడి లోపల ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటని చూద్దాం రండి. చూడండి, ఎంట్రన్స్ లోనే ఈ గోపురం చాలా ఎత్తుగా అయితే ఉంటుంది, కనపడుతుంది మనకి. గుడి లోపలికి రాగానే గజస్తంభం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ సైడ్కి అయితే ఇలా ఉంటుంది. చూడండి, గుడి లోపల ఎలా ఉందో ఒకసారి అంతా చూపిస్తున్నాను. చూడండి, గుడి లోపలికి అయితే మనం కెమెరా అయితే తీసుకెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, తిరుపతి లడ్ల కోసం అయితే మనం తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి శనివారం ఇక్కడికైతే లడ్లు అయితే వస్తాయి. మరి మీకు కూడా కావాలంటే ప్రతి శనివారం వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు. తిరుపతి లడ్ల గురించి అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. 6వ తారీఖు నుంచి మనకు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా వర్క్ అయితే లోపల జరుగుతూనే ఉంది. చాలా మంది చూడండి ఎంత పని అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకా అంతా పూర్తి అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా డెకరేషన్ చేశారనేది చూపిస్తాను. గర్భగుడిని అయితే చూడాలని నాకు కూడా అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రిపేర్ చేశారు, కొంచెం రీమోడలింగ్ చేశారనమాట. ఎలా ఉంది అని నాకు కూడా చూడాలనిపిస్తూ ఉంది. దేవుడి దేవాలు అయితే ఇప్పుడైతే ఈరోజు చూస్తున్నాను. ముందున్న గర్భగుడికి ఇప్పుడు గర్భగుడికి ఏమన్నా తేడా ఉందేమో అని మీరు కూడా ఒకసారి గమనించండి. నాకైతే తేడా అయితే ఏం కనిపించట్లేదు. సేమ్ అయితే అలానే ఉంది. ముందు ఎలా ఉందో అలానే ఉంది రీమోడలింగ్ చేసిన తర్వాత కూడా. గర్భగుడి అయితే చూసిన తర్వాతనే మేమైతే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడైతే లోపల దర్శనం చేసుకుని ఇక్కడైతే కూర్చున్నాము. కొంతసేపు అయినా ఇక్కడ ఈ కింద కూర్చున్నామంటే ఈ బండల పైన చల్లగా, చాలా చల్లగా అయితే ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత ఎండ కాసినా కూడా ఇక్కడున్న ఈ ప్లేస్లో కూర్చున్నామంటే, ఎదురుగైతే రుచిపైతే కూర్చున్నామంటే ఆ మనసు అంతా రిలాక్స్గా అయిపోతుంది. రండి, ఈ సైడ్ కూడా చూపిస్తాను ఎలా ఉందో, ఎలాంటి వర్క్ జరుగుతుందో. ఇక్కడైతే ప్రసాదం పెడుతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని తిన్నాను. తిని మళ్ళీ తినేటప్పుడైతే వీడియో తీయలేదు. చూడండి, వర్క్ ఇంకా జరుగుతుంది కదా, చూపిస్తాను మళ్ళీ. కదండి, లోపలైతే ఇంకా ఏమి డెకరేషన్ అయితే చేయలేదు. విడిగా అయితే చేస్తున్నారు మన వాళ్ళంతా. బయట అయితే చేయాల్సినవన్నీ చేసేసారు. ఇవన్నీ కూడా మీకు మొత్తం డెకరేషన్ అయిన తర్వాత నేను చేస్తాను. ఎక్కడ ఉన్నాయి, హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా, అందుకోసమని చేస్తాను. గుడి బయటికి వచ్చిన తర్వాత అక్కడ మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది. ప్రతి ఒక్కరికి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి ఎండ తగలకుండా అక్కడైతే పందిర్లు కూడా వేపించారు. గుడి చుట్టూ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. ఇప్పుడైతే మనసు కొంచెం రిలీఫ్గా ఉంది. ఎందుకంటే గుడి లోపలికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నామంటే మనం చాలా వరకు కొన్ని టెన్షన్స్ ఇవన్నీ కొంచెం రిలాక్స్ అయితే అవుతాయి, కంపల్సరీ అవుతాయి. మరి ప్రతి ఒక్కరూ మీరంతా వచ్చి మా రామయ్యను దర్శనం చేసుకొని మీరు కూడా మీ పిల్లల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.